మార్కులు ఎప్పుడు కొలమానం కాదు. విద్యార్థులకు పదే పదే ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసి నూరు పోస్తున్నటువంటి ఈ యొక్క ఉన్మాదపూరితమైనటువంటి విధానం కానీ ఇది మార్కులు ఎప్పుడూ కొలమానం కాదు ప్రతిభకి. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కాస్త అవగాహన పెంపొందించుకొని విద్యార్థుల్ని ఆ కోణంలో అంటే పిల్లల్ని ఆ కోణంలో కాకుండా వారిలో ఏ ఏ నిపుణత ఉందో కనిపెట్టి ఆ దిశగా నడిపిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుంది. ముఖ్యంగా వారి ఫ్రీడమ్కు విఘాతం కలిగించకుండా వారికి భయాందోళనకు గురి కాకుండా చేయొచ్చు. తల్లిదండ్రులుగా అది మన కర్తవ్యం కావాలి. కానీ ప్రస్తుత కాలంలో ఈ కాంపిటేటివ్ అనే యుగంలో తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద రకరకాల వికారాలకు పోతున్నారు. పెత్తనాలు చేస్తున్నారు, టార్గెట్లు పెడుతున్నారు, రీచ్ కాకపోతే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, ఇష్టం వచ్చిన మాటలు అంటున్నారు. బయట సమాజము ఏదో ఒక మాటలు అంటూనే ఉంటుంది. ఇంట్లో కూడా తల్లిదండ్రులు అదే విధంగా గనక వ్యవహరిస్తే అది ఎటువైపు దారితీస్తుందో తెలియదు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసినటువంటి ఒక ఘటన భయాన్ని కలిగిస్తోంది, చాలామందిని ఆలోచింపజేస్తోంది కూడా. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు, లోగుట్టు మనకు తెలియదు, ప్రాథమిక సమాచారం మేరకు కర్ణాటక రాష్ట్రంలోని మల్లేశ్వరం బనశంకరి ప్రాంతంలో పద్మజ తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. ఆమె కుమార్తె సాహితి ఇంటర్ చదువుతోంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ ఫలితాల్లో సాహితికి 40 మార్కులు తక్కువ వచ్చాయి. 40 మార్కులు రాలే, 40 మార్కులు తక్కువ వచ్చాయి. దీంతో ఆమెను తల్లి పలుమార్లు ప్రశ్నించింది. అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంది అని చెప్పి విసుగు చెందిపోయి సాహితి అనే ఆ విద్యార్థిని విచక్షణ కోల్పోయి పదే పదే తల్లి ప్రశ్నించడంతో కోపంతో రగిలిపోయి కత్తి తీసుకుని తల్లిని పొడి చేసిందట. ఏ స్థాయిలో పొడిచింది అంటే తీవ్రమైనటువంటి గాయాల పాలైనటువంటి పరిస్థితి ఆ తల్లిది. సరే, ఆ తల్లి ఏం చేసింది? నన్నే పొడుస్తావా అని చెప్పేసి తిరిగి అదే కత్తి తీసుకుని కుమార్తె సాహితిని కూడా పొడి చేసిందంట. దీంతో సాహితి ఘటనా స్థలంలోనే చనిపోయింది. అలాగే గాయపడిన తల్లిని హాస్పిటల్కి తరలిస్తే ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఎటువైపు వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ యొక్క యాంత్రికమైనటువంటి ఆలోచన ధోరణిలో విద్య అంటే ఇది కాదు. ఒక్కసారి ఆలోచించండి, మన ప్రాచీన కాలంలో విద్యని ఎలా అభ్యసించే వాళ్ళం. బట్టి పట్టి చదివి మార్కులు సంపాదించి ఏదో ఒక ఇరుకైనటువంటి గదిలో సంపాదించేదే కాదు ఉద్యోగము, జీవితము. సచిన్ టెండూల్కర్, అబ్దుల్ కలాం ఇటువంటి వ్యక్తులు ఉన్నత స్థాయిల్లోకి ఎదిగినవారు. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మార్కులు వచ్చిన వాళ్ళు ఏం కాదు. ఇంకా చాలామందిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు మన చుట్టూతో ఒకసారి అబ్జర్వ్ చేస్తే. అలాగే చేతి వృత్తులను నమ్ముకున్న వాళ్ళు కూడా ఎంతో అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ ఉన్నారు. ఎన్నో ఉన్నాయి మార్గాలు. దయచేసి తల్లిదండ్రులు ఆలోచించాలి. పిల్లలు కూడా వికాసం వైపు వెళ్ళేలాగా ఈ స్కూల్స్ యాజమాన్యాలు కూడా మారాలి. శ్రీ పైతన్య పారాయణ 1 1 1 2 2 2 అంటూ ర్యాంకుల మోత మోగించి ఈ విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని మతిభ్రంశానికి గురి చేస్తూ ఉంటాయి. ఇటువంటి విధానాలు కూడా మారాలి. ఈ వార్త పైన మీ ఒపీనియన్ని దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.